హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009కి సంబంధించినటువంటి విషయాన్ని రివిజన్ చేసుకుందాము. ఈ డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్స్ అన్నిటిని మేము పీడిఎఫ్ రూపంలో మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఫ్రీగానే అందించబడతాయి. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల పీడిఎఫ్లు కానివ్వండి, మిగతా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అక్కడ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అదేవిధంగా మనకు అన్ని రకాల మీకు లైవ్ టెస్ట్లను, అదేవిధంగా మీకు ఈ యొక్క రివిజన్ క్లాసెస్ని కూడా మేము ఫ్రీగా అందించడం జరుగుతుంది. మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు అన్ని రకాల డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల అప్డేట్స్ ఏమున్నా మీకు అందిస్తూనే ఉంటాం మేము. ఇదే విధంగా మీకు డిఎస్సిలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, అంటే హ్యాండ్ రైట్ తోటి రాసిన నోట్స్ ఉంటే రివిజన్లో చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా రివిజన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పీడిఎఫ్ నేను వాట్సాప్ గ్రూప్లలో షేర్ కూడా చేస్తాను. మీరు దాంట్లో మళ్ళీ ఒకసారి చదువుకునే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకుంటే తీసుకోవచ్చును. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భారత రాజ్యాంగంలో 45వ అధికరణలో ఆదేశిక సూత్రములను అనుసరించి 6 నుంచి 14 సంవత్సరాల కలవారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అయితే అందించబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 45వ అధికరణము ఆదేశిక సూత్రములను అనుసరించి అనేది గుర్తుపెట్టుకోండి. 6 నుంచి 14 సంవత్సరాల కలవారికి. ఇక్కడ 86వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా 86వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను విద్యా హక్కు అని మారుస్తూ ఆర్టికల్ 21A పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ చూడండి, దీనికి చట్టపరమైన రక్షణ కల్పించుట కొరకు పార్లమెంట్లో ఈ క్రింది 10 లక్ష్యములతో బిల్లుగా ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి, ఆ 10 లక్ష్యములు ఏమున్నాయో ఒకసారి మనం 1 by 1 తెలుసుకుందాము. పిల్లలందరికీ ఉచితంగా ప్రాథమిక విద్య అందించాలి, నెంబర్ 1. నెంబర్ 2, విద్యను అందించడంలో రాష్ట్రాలకు కూడా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ టు ద స్టేట్ ఆల్సో, రాష్ట్రాలకు కూడా బాధ్యత ఉంది. మన లక్ష్యం 3 ఇక్కడ చూసుకోండి, విద్యను 1976లో ఉమ్మడిగా ప్రకటించారు. అంటే విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 16:40లో దీని యొక్క షేర్ చేసుకోవడం జరుగుతుంది విద్యకు సంబంధించి. ఇక్కడ మనకు 3వ లక్ష్యం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు కూడా బాధ్యత ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, నాణ్యమైన విద్య. సిలబస్ అనేది రాజ్యాంగాన్ని అనుసరించే సిలబస్ మాత్రమే ఉండాలి. సమాజముపై బాధ్యతతో కూడిన దృష్టి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నందితా దాస్ ఆధ్వర్యంలో రోల్ కాల్ మేల్కొల్పు అనే లఘు చిత్రంను కూడా రూపొందించడం జరిగింది. ఆర్టీకి సంబంధించి నందితా దాస్ ఆధ్వర్యంలో రోల్ కాల్ మేల్కొల్పు అనే లఘు చిత్రంను కూడా రూపొందించడం అయితే జరిగింది. మనకు 7వ లక్ష్యం చూసుకున్నట్లయితే విద్యార్థి అడ్మిషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందికి గురి చేయరాదు. అలా యొక్క అడ్మిషన్ వచ్చినప్పుడు విద్యార్థికి సర్టిఫికేట్ లేదు, బోనఫైడ్ లేదు, ఆ టీసీ లేదు, పిల్లవానికి 8th క్లాస్ వరకు ఆర్టీ ప్రకారము పిల్లవానికి 8th క్లాస్ వరకు ఎలాంటి టీసీ కానీ బోనఫైడ్లా కానీ లేకున్నా పిల్లవాడిని అడ్మిషన్ చేసుకోవాలి స్కూల్లో. ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు 8th క్లాస్ వరకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యార్థి అడ్మిషన్ సమయంలో ప్రవేశ పరీక్షలు మరియు క్యాపిటేషన్ ఫీలు లేదా డొనేషన్లు వసూలు చేయరాదు. పిల్లవానికి ఎలాంటి అడ్మిషన్ ఫీజు ఏం కూడా తీసుకోవడానికి వీల్లేదు. ఈ చట్టం ప్రకారం తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళ మీద మనము కేసు పెట్టవచ్చును. మనకు 9వ లక్ష్యం చూసుకుంటే తల్లిదండ్రులు స్క్రీనింగ్ పరీక్షలకు హాజరు కాకుండా చూసుకోవాలి. మనకు 10వ లక్ష్యము ఈ చట్టం అమలు జరిగిన 3 సంవత్సరాల లోపు రాష్ట్రాలన్నీ 1 కిలోమీటర్ పరిధిలో నైబర్హుడ్ పాఠశాలను ఏర్పాటు చేయాలంటే అందుబాటు నియరెస్ట్ పాఠశాలను అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఉన్నాయి ఆల్రెడీ. 1 కిలోమీటర్ పరిధిలో అనగా 1 నుంచి 5 తరగతులు మరియు 3 కిలోమీటర్ల పరిధిలో అనగా 6 నుంచి 8 తరగతులు సంబంధించిన స్కూల్స్ అయితే ఏర్పాటు చేయాలి. ఈ బిల్లుపై 26 ఆగస్టు 2009 రాష్ట్రపతి సంతకం చేశారు. అందువలన దీన్ని విద్యా హక్కు చట్టం 2009 అని పేర్కొంటారు. ఈ చట్టంను 1 ఏప్రిల్ 2010 నుంచి భారతదేశం మొత్తానికి వర్తింప చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి మినహాయింపు ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు అయితే ఉన్నాయి మన ఆర్టీ చట్టంలో. ఇది ఆర్టీకి సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే
మీరు కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన పూర్తి వీడియోని మళ్ళీ నెక్స్ట్ పార్ట్‌లో మీకు అందిస్తాను. లేదు ఇలాంటి యూజ్ అవుతలేదు, టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇలాంటివి కాకుండా మీకు వేరే విధంగా చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాం. మీకు ఇలానే క్విక్ రివిజన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతోటి క్విక్ రివిజన్ లాగా పాయింట్ టు పాయింట్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చదివింది మళ్ళొకసారి రివిజన్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోటి ఈ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరైతే ఈ పీడిఎఫ్‌లు అయితే మేము గ్రూప్‌లలో షేర్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్‌లలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని రకాల డీఎస్సీకి సంబంధించిన కాంటెంట్స్, నోట్స్ అన్నీ మీకు అక్కడ ఫ్రీగా అందించబడతాయి. సో, మీకిది ఈ విధంగా యూజ్ అవుతుంది, ఇలా ఈ విధంగా చెప్పాలి అని మీరు ఒకవేళ అనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను ఇలాంటి మళ్ళీ దీని పార్ట్ 2కి సంబంధించినటువంటి ఆర్టీఈకి సంబంధించి, ఎన్ఈపీకి సంబంధించినటువంటి, ఎన్సీఎఫ్‌కి సంబంధించినటువంటి పూర్తి నోట్స్ రాసి మీకు నేను రివిజన్ చేస్తాను. రివిజన్‌కో వీడియో అందించడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా మీకు అందించబడుతుంది. సో, దాంట్లో భాగంగా ఇది మీకు శాంపుల్‌గా ఎలా ఉంటుందనే రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందనే ఉద్దేశంతోటి ఇది నేను చేస్తున్నాను. సో, మీ యొక్క రెస్పాన్స్‌ని బట్టి నెక్స్ట్ వీడియో వస్తుంది. థాంక్ యూ సో మచ్.